హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇన్ అడ్వాన్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే తిరుపతికి వెళ్ళినాం కదా, సడన్గా ఫిక్స్ అయిన ఉండే తిరుపతికి వెళ్దామని. అయితే అందుకని చెప్పి జస్ట్ 1 డే బిఫోరే అది ఒకటే నైట్లో ఫిక్స్ అయిపోయినాం అన్నట్టు. మళ్ళీ టికెట్స్ చూస్తే కూడా అవైలబుల్ ఉన్నాయి. అందుకని చెప్పేసి వేములవాడ కొండగట్టు వెళ్ళడము, మళ్ళీ తిరుపతికి వెళ్ళడానికి నేను ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసినా, మా ట్రైన్ జర్నీ అంతా కూడా ఈ బ్లాగ్ని అయితే షేర్ చేస్తా. పిల్లల కోసం జర్నీలో ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి థింగ్స్ మనకు యూజ్ అయితే ఏంటిది అనేది మీతోనైతే షేర్ చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి మేమైతే వేములవాడ కొండగట్టుకు అయితే వెళ్ళినాము. మా బావ వాళ్ళ కారు అయితే తీసుకొని అయితే వెళ్ళినాం అన్నట్టు. అసలు వేములవాడనైతే ఫుల్ రష్ ఉండే ఫ్రెండ్స్. అసలు అంటే ఇక వ్లాగ్ లాగానైతే ఏం చేయలేదు, స్పెషల్ వ్లాగ్ లాగా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. ఆల్రెడీ వేములవాడ వెళ్ళినప్పుడు తీసినా కదా, అందుకని చెప్పేసి ఇంకా భీమేశ్వర ఆలయంలో మన వేములవాడ టెంపుల్ అయితే క్లోజ్ అయింది కదా, భీమేశ్వర ఆలయంలో మనకు దర్శనంకి అయితే ఇచ్చినారు. ఇప్పుడు సమ్మక్క సారక్క స్టార్ట్ అవుతుంది కదా, దానికోసం అని ఎంత రష్ ఉన్నారంటే అసలు ఘోరంగా రష్ ఉండే. ఇంకా మాకు మా హస్బెండ్కి వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే ఆయన డైరెక్ట్గా మమ్మల్ని ఎగ్జిట్ నుంచి లోపలికి పంపించినారు అన్నట్టు. పిల్లలు అయితే చిన్నవాళ్ళు కదా, ఇంకా అంత రష్లో అంటే వీలు కాదని చెప్పేసి ఇంకా ఆయన ఎగ్జిట్ నుంచి లోపలికి అయితే పంపించి ఇంకా దర్శనం అయితే అయిపోయింది అన్నట్టు. ఇక అయిపోయిన తర్వాత ఇంటికాడ నుంచే ఫుడ్ తీసుకొని పోయినుండే. ఇంకా మార్నింగ్ ఏం చేయలేదు, టిఫిన్ ఇట్లా ఏం చేయలేదు. ఇంకా డైరెక్ట్ లంచ్ కోసం అని చెప్పేసి అన్నం ఇట్లా వండేసి తీసుకొని వెళ్ళినుండే అన్నట్టు. అన్నం కూర, ఇక పాప కోసం ఫుడ్ అవన్నీ తీసుకొని వెళ్ళినుండే. ఇక దర్శనాలు అయిపోయాక తినేయచ్చు, మళ్ళీ డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చేయచ్చు అని చెప్పేసి ఇక్కడ కొండగట్టి కూడా వెళ్ళినాము. కరెక్ట్ 5:30 ఫ్రెండ్స్. అప్పటికి ఇంకా టెంపుల్లో క్లోజ్ చేసేసి మళ్ళీ 6:30కి అట్లా ఓపెన్ చేస్తాము అని చెప్పినారు. ఇంకా మేము కరెక్ట్ 4:20కి ఏమో అక్కడ ఉండే. 4:20 ఇంకా 10 మినిట్స్లో పైన ఎక్కడము, కొండపైకి ఎక్కి మళ్ళీ తొందర దర్శనం అయితే అయిపోయేసినాం. చాలా దగ్గర నుంచి చూసినుండే. ఇంకా ఆంజనేయ స్వామిని కూడా మంచిగా అయింది దర్శనం. ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఫుడ్ తినేసి బయలుదేరిపోతున్నాం ఇంటికి. అయితే ఇంకా ఇంటికి వచ్చి ఇక పిల్లల కోసం బట్టలు తీసుకోవడం, తిరుపతికి వెళ్ళడానికి కావాలి కదా కొత్త బట్టలు, పిల్లల కోసం అయితే తీసుకున్నా. నేనైతే శారీ ఏం తీసుకోలేదు, మా అన్న వాళ్ళ గృహప్రవేశం అప్పుడు వాళ్ళు శారీ పెట్టిన అన్నట్టు. ఇంకా అదే శారీకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకుందామని చెప్పేసి ఇచ్చిన అన్నట్టు. ఇక పిల్లల కోసం అయితే ఉండాలి కదా కొత్త బట్టలు అయితే, ఇంకా మళ్ళీ గుండ్లు కొట్టిస్తున్నాం కాబట్టి ఇక కొన్ని అవసరమైన థింగ్స్ ఏమేమి తీసుకుపోవాలి ఏంటి అవన్నీ కూడా షాపింగ్ చేయాల్సి ఉండే. ఇక అవన్నీ షాప్ చేసేసి మళ్ళీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ప్యాకింగ్ అంటే ఇక పిల్లలు ఇద్దరు పడుకున్న తర్వాతనే అవుతుంది మనకు ప్యాకింగ్ అనేది. అన్నీ అంటే ఒక 2 డేస్ అంటే ఇంకా మేము ఫ్రైడే అట్లా వెళ్ళినాము. ఫ్రైడే అంటే ఇంకా వెనస్డే నైట్ నుంచే కొంచెం స్టార్ట్ చేసిన. థర్స్డే వెనస్డే నైట్ నుంచి కొంచెం ఏమేమి కావాలి ఏందనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకున్నాను. ఎందుకంటే అన్నీ ఒకటేసారి మనం ప్యాకింగ్ అనేది పెట్టుకున్నాం అనుకో అసలు గుర్తుండే, కొన్ని థింగ్స్ మర్చిపోతాం కదా. ఇక అన్ని బ్యాగ్లో పెడుతుంటే కొన్ని గుర్తు వస్తూ ఉంటాయి, తీసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొంచెం ముందు నుంచే సరి పెట్టుకున్నా అన్నట్టు. మెయిన్గా ఎన్ని పేర్స్ ఆఫ్ బట్టలు కావాలి మనకి పిల్లలకైతే కొన్ని ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మోషన్కి ఇట్లా పోతారు కదా, మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా వాటర్ పడ్డా ఏం పడ్డా కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా పెట్టిన. కొన్ని కొత్త బట్టలు సపరేట్, పాతవి అవసరమైన నైట్ వేర్ కొన్ని సపరేట్ పెట్టిన. ఇక మా అయితే ఎన్ని అవసరమవుతాయి అన్నీ పెట్టుకున్నాను అన్నట్టు. మళ్ళీ పిల్లలకి మెడిసిన్స్, సిరప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఏ టైంలో వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. ఇంకా పెద్దలం అయితే మనం ఎట్లనో అట్లా అడ్జస్ట్ అవుతాం, కానీ ఇంకా పిల్లలకైతే అసలు మనం ఏం చేయలేం కదా, ఇంకా ఖచ్చితంగా క్యారీ చేయాల్సినవి. ఇక పిల్లలకి పారాసిటమాల్ సిరప్ ఇద్దరికి, మళ్ళీ కోల్డ్, మళ్ళీ విక్స్, నాజిల్ డ్రాపు, వుడ్ వర్డ్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఉండే అన్నట్టు పిల్లలకి. మళ్ళీ దాక్షాయనికి అయితే ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఫీవర్ స్టార్ట్ అయిన ఉండే. అసలు ఫుల్ భయమైంది, ఎందుకు దేవుడు ఇట్లా ఫీవర్ స్టార్ట్ అవుతుంది అని. సడన్గా అనుకుని ఫ్రెండ్స్, అసలు వెళ్దామనే ప్లానింగే. అంటే మధ్యలో నేను అనుకుంటుండే, నేను చెప్పిన కదా లాస్ట్ మా అన్న వాళ్ళ గృహప్రవేశంలో కూడా చెప్పిన కదా, నేను దాక్షాయనికి గుండె తిప్పాలి, మేము తిరుపతికి వెళ్ళేది ఉంది అని చెప్పేసి. మధ్యలో మా హస్బెండ్ అడిగితే ఇప్పుడు వెళ్ళడం కుదరదు కావచ్చు, మనము డ్రాప్ అయిపోదాము, అది తర్వాత ఎప్పుడైనా చూద్దామని అన్నారు. కానీ నా మనసులోనైతే ఇప్పుడే వెళ్ళాలి కదా, 9th మంత్లో పాపకి వెంట్రుకలు దేవునికి ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ మనకు 1 ఇయర్ బిఫోరు సుపదంలో మనకు దర్శనం తొందరగా అయిపోతుంది అన్నట్టు.
ఒక 1.5 అవర్లో 2 అవర్స్లో దర్శనం అయిపోతుంది. ఇక తర్వాత వెళ్ళినా కూడా 1 ఇయర్ తర్వాత వెళ్ళినా దర్శనం లేట్ అవుతుంది. మళ్ళీ బర్త్డే ముందు వెళ్ళిన పాపకు అంటే ఎంటికలు తీపియడం కుదరదు కదా, అట్లా ఇట్లా అని చెప్పి మస్తు ఆలోచిస్తుండే. ఇక వెళ్దామని మనసులో ఇట్లా గట్టిగా అనుకుని ఉండే అంటే నేను పోవాలి కదా అని చెప్తారు కదా. మనం అనుకుంటే కాదు, దేవుడు మనని చూడాలనుకుంటేనే ఆ 7 కొండలు దాటగలమని చెప్పేసి జస్ట్ ఒక్కటే నైట్లో ఫిక్స్ అయినాం ఫ్రెండ్స్. అట్లా వెళ్దామని చెప్పేసి వెళ్దాము అని. మళ్ళీ తర్వాత వీలవుతుందో కాదో తెలియదు, మళ్ళీ పాపకి కుదరదు ఎంటికలు తీపియడము అట్లా అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయినాము. ఎవరు రాలేదా మీతో అని చెప్పేసి కామెంట్ చేసినారు. ఎవరినైతే తీసుకెళ్ళలేదు. అయినప్పుడైతే అందరికీ టికెట్స్ మేమే బుక్ చేసినాము, మేమే తీసుకెళ్ళినుండే. ఈసారి సడన్గా అనుకున్నాం కదా, మళ్ళీ దర్శనం అక్కడ మాతో పాటు ఇంకెవరికి రానియరు అని చెప్పి అన్నారు. మేము టీటీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, మన ఆన్లైన్లో దొరుకుతుంది ఫోన్ నెంబర్, దానికి ఫోన్ చేసి అడిగితే ఓన్లీ పేరెంట్స్ ఇంకా సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది, ఇంకా ఎవరికి అలో ఉండదు అని చెప్పినారు. ఇక తీసుకెళ్ళినా వాళ్ళు దర్శనంకి మేము ముందుగానే అంటే రూమ్స్ బుక్ చేయలేదు. మళ్ళీ ఆన్లైన్లో టికెట్ మన 300 టికెట్స్ ఉంటాయి కదా, అవి కూడా బుక్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంకా ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది పడతారు కదా, అందుకని చెప్పి ఇంకా మాకు దర్శనం తొందరగా అయిపోతుంది, 1 డే పర్పస్ వెళ్ళేసి వద్దాము అన్న ప్లాన్తోనైతే ఉండే. మళ్ళీ ఇంకా చెప్పాలంటే మాకు రిటర్న్ టికెట్స్ అంటే రిజిస్టరే కాలేదు, పెండింగ్లో పడినాయి అన్నట్టు. పెండింగ్ లిస్టులు ఉంటాయి కదా కొన్ని, అట్లా పడినాయి. అయినా కూడా అయితే కన్ఫర్మ్ అవుతాయిలే అని చెప్పేసి వెళ్ళినాం అన్నట్టు. ఎందుకంటే ఇంక అంత సడన్గా ప్లాన్ చేసుకుని ఉండే వెళ్దామని, అందుకని చెప్పి ఇంకెవరినైతే తీసుకెళ్ళలేదు. ఇబ్బంది అయ్యింది, ఇబ్బంది కాకుండా ఉంటుందా? 2 పిల్లలు, లగేజు, మళ్ళీ చిన్న పిల్లలు సతాయిస్తారు, ఎత్తుకొని ఉండాలి దాక్షాయణిని. ఇంకా అయ్యానన్న కొంచెం నడుస్తాడు కానీ పాపనైతే మొత్తం ఎత్తుకొనే ఉండాలి కదా. ఇబ్బంది అయితే ఖచ్చితంగా అయ్యింది. ఇబ్బంది అవుతుందని కూడా తెలుసు మాకు, ఎందుకంటే మేము ఇద్దరం వెళ్తున్నాం కదా. ఈ పిల్లలను మెయింటైన్ చేసుకోవాలి మేమే, వాళ్ళకి అంటే అవసరమైనవి చూసుకోవాలి, లగేజ్ అటు మెయింటైన్ చేసుకోవాలి, అక్కడ కావాల్సినవన్నీ. తిరుపతిలో నడవడం చాలా ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఎంటికలు ఒక దగ్గర తీపిస్తాం, గుండంలో ఒక దగ్గర మునుగుతాము, మళ్ళీ ప్లస్ రూమ్స్ ఒక దగ్గర ఉంటాయి, దర్శనం ఒక దగ్గర ఉంటుంది. ఇవన్నీ నడవడం కూడా మాకు తెలుసు, ఎందుకంటే అయినప్పుడు వెళ్ళినాం కాబట్టి ఇబ్బంది అవుతుందని కూడా తెలుసు. అయినా కూడా ఇంకా కొంచెం మైండ్ కొంచెం ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళినాము. ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఏమేమి ప్రిపేర్ చేసినా అంటే పులిహోర అయితే తీసుకోపోయినా, ఇంకా చపాతీసు. ఇంకా నైట్ మాకైతే ట్రైన్ ఎట్లా మోసం చేసింది ఫ్రెండ్స్ అసలు అంటే, మేము ఇంట్లోకి వెళ్ళి 7:30కే బయలుదేరిపోయినాము. కరెక్ట్ 9కి ట్రైన్ అన్నారు. 7:30కి ఇక పోయే వరకు 8 అవుతుంది. మళ్ళీ ఒక 1 అవర్ ముందు ఉందాము ఎందుకన్నా మంచిది అన్నట్టుగా వెళ్ళినాం అన్నట్టు. వెళ్తే ఆ ట్రైన్ కాస్త 9కి వచ్చేది 11కి వచ్చింది ఫ్రెండ్స్. 11 మమ్మల్ని మార్నింగ్ 10:30, 11కి దింపేది, మధ్యాహ్నం 2కి దింపింది. మాకు సాటర్డే రోజే దర్శనం అయిపోవాలి, గుండ్లు అయిపోవాలి, మేము సండే మళ్ళీ రిటర్న్ అయిపోవాలన్నట్టు. దానివల్ల అసలు ఎంత టెన్షన్ అయిపోయిందో, అసలు దర్శనం అవుతుందా కాదా, అసలు 1 డే పర్పస్లో వచ్చినాము, ఏమైపోతుందో అంతా హడావిడి అయిపోతుంది కావచ్చు, అసలు 7 కొండలు ఆడ ఏంటి దేవుడా ఇంతగానం టెన్షన్ ఇస్తున్నావు ఏంది అని చెప్పేసి. మళ్ళీ నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే కూడా మా హస్బెండ్, ఇంతగానం ఫుడ్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నావు, మనం పొద్దుగాల 10:30కి అక్కడ దిగుతాము, అంత వేస్ట్ చేస్తున్నావు, ఫుడ్ ఎందుకు తీసుకొస్తున్నావు అంతగానం అని అన్నారు. నేను కొంచెం పులిహోర ఎక్స్ట్రా చేసుకున్న, ఒక 10-12 వరకు చపాతీ చేసిన. ఇంకా పిల్లలకు వాళ్ళకి అంటే ఇట్లా ఫుడ్ ఫ్రెండ్లీగా ఉండేదే పెట్టిన, వాళ్ళు ఏం తినగలుగుతారు ఏందని. గారెలు ప్యాన్ కేక్ లాగా ఉంటాయి కదా మక్కలు, అవి చేసిన. మా ఆయన అయితే మంచిగా తింటాడు, దాక్షాయని కూడా తింటుంది, చపాతీస్ కూడా కొంచెం చిన్నగా తెంపిస్తే తింటుంది, పులిహోర కూడా తింటుంది పాప. మళ్ళీ ఆమెకి సెర్లాక్ ఉంటుంది కదా మన రెడీమేడ్గా అంటే వేడి నీళ్ళు కలిపేది. ఇంకా ఎక్కడైనా వేడి నీళ్ళు మనకు అవైలబుల్గా ఉంటాయి కదా, ఎక్కువ రిస్క్ అంటే ఆకలి కోసం అంటే ఆకలి అవుతుంటే వేడి నీళ్ళు ఉంటే కలిపేసి తినిపించచ్చు కదా అని చెప్పేసి అవన్నీ తీసుకెళ్ళిన అన్నట్టు. ఇక తీసుకెళ్తే అదే ఫుడ్ మాకు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అయిపోయింది. ట్రైన్లోనే లంచ్ కూడా చేసేసినాము. ఇంకా ఫుడ్ తీసుకోకపోతే ఇంక ఘోరం అయ్యేది. ఇంకా ట్రైన్లో అవి ఫుడ్ మనం తినలేము, మళ్ళీ అది హెల్దీయో అన్హెల్దీయో ఏంటిది, అది పిల్లలకైతే మనం పెట్టలేము. మేమైతే అసలు ఒక్కటి కూడా కొనలేదు తెలుసా ఫ్రెండ్స్ ట్రైన్లోనైతే. ఇంకా వాటర్ కూడా ఇంటికాడ నుంచే తీసుకెళ్ళినాము, ఒక 3-4 బాటిల్స్ తీసుకెళ్ళినాము. అవే వాటర్ మేము అంటే ఎక్కువ బయట ఇట్లా తినడానికి అయితే ఇష్టపడము, అంటే మంచిగా నీట్గా హైజీనిక్గా ఉంటేనేమో తినడానికి పిల్లలకు పెట్టడానికి ఇష్టపడతాం. కానీ ఎట్లా ట్రైన్లో ఎట్లుంటాయి ఏందో మనకు తెలియదు కదా, వాళ్ళు ఎన్ని డేస్ ముందు చేసి ఉంచుతారో ఏంటిదో కూడా తెలియదు. ఇక అలాంటి ఫుడ్ ఎట్లా పెడతారు
చేద్దాం చెప్పండి పిల్లలకి. ఇంకా స్నాక్స్ కోసం బిస్కెట్స్, కొన్ని రింగ్స్ మాయాన్ తినేటివి, వాళ్ళు ఏం రెగ్యులర్గా తింటారో అవే తీసుకెళ్ళినాం. కొత్తగా ఏమైతే తీసుకుపోలే, ఎందుకంటే ఫుడ్ పడుతుందో పడదో మనకు కూడా తెలియదు కదా. మళ్ళీ ఇంకా లేనిపోయింది ఏదైనా వచ్చిందనుకో మళ్ళీ ఇబ్బంది పడాల్సింది మనమే కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా తినేది ఏది వాళ్ళకి డైజెస్టబుల్గా ఉంటుంది ఏంటిది అనేది అవి మాత్రమే ప్యాక్ చేసేసుకొని ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. ట్రైన్ అయితే అసలు ట్రైన్ కోసం చూసి చూసి మాకైతే లాస్ట్కి వచ్చేసింది అన్నట్టు. ఇక లాస్ట్కి మళ్ళీ ట్రైన్ అయితే వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కేసినాము. ఇంకా దాక్షానికి అయితే కొంచెం ఫీవర్ లాగా స్టార్ట్ అయింది అన్నట్టు. ఎందుకో వీళ్ళు ఇల్లు అంతా క్లీన్ చేసినాం ఫ్రెండ్స్. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇల్లు కడిగినప్పుడు వాటర్లో ఆడిరు ఇద్దరు. కొంచెం చల్ల వాకర్లో పెట్టిన పాపని, కాకపోతే కొంచెం చల్ల వాటర్ తగిలి అట్లా కొంచెం ఫీవరిష్ లాగా అయిందో ఏమో. కొంచెం ట్రైన్ ఎక్కిన తర్వాత కొంచెం ఫీవర్ లాగా స్టార్ట్ అయింది. ఇక కొంచెం పారాసిటమాల్ తీసుకెళ్ళినాం కాబట్టి అదైతే తాగిచ్చిన. కొంచెం ఒక 2-3 సార్లు అట్లనే ఒక 5 hours 6 hours గ్యాప్తోనే అట్లనే తాగిస్తూ ఉండే అన్నట్టు. కొంచెం అంటే బాధ అనిపించింది, ఎందుకంటే పిల్లలు కదా, మనకేమైనా కూడా మనం తట్టుకుంటాం, కానీ మన పిల్లలకి ఏమైనా అయితే అసలు మస్తు బాధ అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఎందుకు అనవసరం వచ్చినాం కావచ్చా చలిలా అది ఇది అని చెప్పేసి ఇంకా బాధ అనిపించినుండే. కానీ తర్వాత ఇంకా దాక్షాయణి అయితే మంచిగా ఎనర్జెటిక్గా అది ఆడుకుంటూ ఉంటే మనకు కూడా అంటే మంచిగా హ్యాపీనెస్ వస్తుంది కదా. పిల్లలు యాక్టివ్గా ఉంటేనే మనకు హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు డల్గా ఉండి వాళ్ళకి ఏమైనా అయితే మాత్రం అసలు తట్టుకోలేము. ఇక్కడనైతే మా ఆయన ట్రైన్ స్టార్ట్ అయినాక పులిహోర తింటాను, పులిహోర పెడతావా లేదా అని చెప్పేసి ఇంకా నైట్ 11:30 ఏమో అవుతుండే. ఆ 11:30కే తింటున్నాము. నేను దాక్షాయణి అయితే పండుకుంది. మా పిల్లలు ఇంకా దేవుని దయ వల్లనైతే ఎక్కువ అస్సలు సతాయించలేదు ఫ్రెండ్స్. అలా అయానైతే చాలా వరకు ఎంజాయ్ చేసిండు. ఇంకా కొత్త కనిపిస్తూ ఉంటాయి కదా, వాడు నేర్చుకుంటూ ఉండు కాబట్టి ఇదేంటిది అదేంటిది అని అడిగిండు. కానీ ఎక్కువ అంటే ఇక మరీ కింద పడి ఏడవడాలు అట్లా అయితే ఏం చేయలేదు దేవుని దయ వల్ల. కొంచెం మాట అంటే వానికి ఎట్లా చెప్పాలంటే ఇట్లా గట్టిగా మాట్లాడవద్దు, మెల్లగా నిదానంగా చెప్పాలి. ఇట్లా కాదు డాడీ ఇట్లా చేయాలని చెప్తే వాడు వింటాడు అన్నట్టు. ఇక మనం గట్టిగా ఏదైనా చేసినాం అనుకోండి ఇంకెక్కువ చేస్తాడు. వానికి అస్సలకి అట్లా చెప్పొద్దు. ఇక కొంచెం బాగానే నడిచిండు. మళ్ళీ అంత తిరగడం కదా మంచిగానే నడిచిండు. ట్రైన్లో కూడా మంచిగానే ఎంజాయ్ చేసిండు. కొంచెం మార్నింగ్ నైట్ అంతా నైట్ జర్నీ అయితే వీళ్ళు పడుకుంటానని నైట్ జర్నీ అయితే చూస్ చేసుకున్నాం. ఎందుకంటే డే టైంలో అంతా మెయింటైన్ చేయడం కష్టం కదా. మళ్ళీ ఆయనకి ఎట్లా అంటే ఇట్లా తింటూ ఉండాలి, వాడు ఏమైనా తినడానికి స్నాక్స్ ఉండాలన్నట్టు వానికి. అందుకని చెప్పేసి మేము నైట్ జర్నీ చూస్ చేసుకున్నాము. కొంచెం పడుకుంటారు పిల్లలు ఇద్దరు, అంటే జర్నీ అనేది స్మూత్గా అయిపోతుందని. ఇంకా రిటర్న్ కూడా మేము నైట్ జర్నీ పెట్టుకున్నాము. ఎంత సడన్గా అంటే అంత సడన్గా అయిపోయింది. ఇంకా దర్శనం ఎట్లయింది ఏంటిది అసలు రూమ్ కోసం ఎన్ని తంటాలు పడ్డాము, దర్శనం అవుతుందా కాదా అని చెప్పేసి అయితే అసలు మస్తు భయపడి ఉండే ఫ్రెండ్స్ ట్రైన్ డిలే వల్ల. ఎందుకంటే 1 డేనే మళ్ళీ నెక్స్ట్ డేనే ట్రైన్ ఉందని చెప్పినా కదా. మళ్ళీ దాని తర్వాత రోజు మండే అట్లా ట్రైన్ చూస్తే అసలు ట్రైన్ లేనే లేదు. ట్యూస్డే వెనస్డే అట్లున్నాయి రిటర్న్ ట్రైను. ఇక అప్పటి వరకు పిల్లలను పట్టుకొని ఎట్లా ఉండడము ఏంటిది అని చెప్పేసి ఫుల్ అయితే భయపడ్డాము. మొత్తానికి అయితే ఇక ట్రైన్ దిగిపోయినాం. ట్రైన్ దిగేసరికి కరెక్ట్ 2 అయింది ఫ్రెండ్స్. 2 అయిపోయింది. ఇక బయటికి వచ్చి మళ్ళీ డైరెక్ట్ బస్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి కదా బస్సెస్ కొండపైకి ఎక్కడానికి అయితే. ఇంకా బస్సు టికెట్స్ తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళినుండే. అసలు అది చూస్తే మాత్రం ఇంతసేపు పడ్డ స్ట్రగుల్స్ అయినా ఏదైనా కూడా అసలు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇట్లా. ఎందుకంటే మెంటల్ పైసలు ఉంటాయి, ఈరోజు ఉంటాయి రేపు ఉంటాయి, ఎప్పుడు మన దగ్గర పైసలు ఉంటాయో ఉండయో మనకు తెలియదు. కానీ కొన్ని ప్లేసెస్ మన ఏడు కొండలు ఎక్కుతుంటే ఆ ఫీలింగు, ఆ గ్రీనరీ ఎంత అన్నీ మర్చిపోతాం ఆ టైంలో అవి చూస్తూ ఉంటే. అంతే ఇదే కదా మనిషికి ఒక కొంచెం ప్రశాంతతగా ఉండాలి కదా ఫ్రెండ్స్. అంతే ఇక అనిపించింది వెళ్ళాలి ఎప్పుడైనా సరే, కొంచెం ఇబ్బంది అయినా సరే ఏమైనా సరే ఒక్కొక్కసారైనా ఇట్లా వెళ్ళేసి రావాలి. అది చూస్తేనే ప్రశాంతత వస్తుంది. ఇట్లా గూజ్ వామ్స్ ఉండే అన్నట్టు. ఇంకా దర్శనం అయితే ఇంకా అసలు హెవెన్. తిరుపతి అంటేనే ఒక అద్భుతం కదా అసలు ఆ కొండపైకి 7 కొండలు ఎక్కుతాము. అక్కడ 7 కొండల పైన దేవుడు ఉండడం అదంతా కూడా అసలు ఎంత గూజ్ వామ్స్ అంటే గూజ్ వామ్స్. ఇక్కడైతే మొత్తం చెక్కింగ్ ఫుల్ రష్ ఉండే. అసలు మన 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి
29th రోజు నుంచి దర్శనాలన్నీ బంద్ చేసేసిండ్రు. ఎంత రష్ ఉంటే అంత రష్ ఉండే. మళ్ళీ చెకింగ్స్ బాగానే స్ట్రిక్ట్గా చేసినారు. చెకింగ్ ముందు మనం బస్ ఎక్కి అక్కడ పైన ఎక్కక ముందే మనకు చెకింగ్స్ అన్నీ చేస్తారు అన్నట్టు. మొత్తానికైతే పైకి ఎక్కినాము. రూమ్స్ కోసం అయితే బాగా తిరిగినుండే ఫ్రెండ్స్. రూమ్స్ అయితే ఎవరైనా వెళ్తే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎందుకంటే మాకు దర్శనం ఫ్రీ అని చెప్పేసి రూమ్ అక్కడ దొరుకుతుందిలే అని అనుకున్నాము. కానీ అక్కడ పోయినాక అంటే తంటాలు పడ్డాం రూమ్ కోసం అయితే. మొత్తానికైతే దర్శనం అయితే అంటే కొండపైకి అయితే సక్సెస్ఫుల్గా ఎక్కినాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.